ద్వాదశ రాశుల ఫలితాల్లో మీనరాశి వారికి మే 3వ తేదీ ఆదివారం నుంచి మే 9వ తారీఖు శనివారం వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మీనరాశి వారికి కూడా ప్రస్తుతం ఏలినట్టని ఉండటం అనేది, అయితే ధనాధిపతి కూడా మరి రాశిలో ఉండి ఆర్థికంగా ఎంతో కొంత ఇబ్బందులు కలిగించేలాగా ఉన్నప్పటికీ కూడా క్రమంగా ఆర్థికంగా కొంత మెరుగైన స్థితికి చేరుకోవటం అనేది, ముఖ్యంగా మే 2వ వారం నుంచి అది సాధ్యపడటం అనేది అయితే కనుక జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం ఆర్థిక అభివృద్ధి ఏదో ఆ నిమిషానికి సరిపోతుంది అన్నట్టుగా ఉండటమే తప్ప మరీ చెప్పుకోదగినంత అభివృద్ధి అయితే కనుక ఉండదు. అలాగే వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ముఖ్యంగా నడుముకు సంబంధించిన కానీ గొంతుకు సంబంధించిన కానీ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి లేకపోలేదు. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి అయితే కనుక ప్రస్తుతం చక్కటి గోచార స్థితి అనేది కనిపిస్తుంది. కనుక ఎవరినప్పటికీ కూడా మరి ఏలినాటి వల్ల ఆ బద్ధకాన్ని వాయిదా వేసే తత్వాన్ని తగ్గించుకుని ఖచ్చితంగా పిల్లల పెళ్ళిళ్ళ కోసం కనుక ప్రయత్నిస్తే కనుక ఈ వారమే కాకుండా మరికొద్ది వారాలు ఎంతో కొంత అనుకూలకంగానే ఉండటం అనేది కూడా జరుగుతుంది. కనుక ప్రయత్నం చేస్తాం అనేది మీ వంతు ఇప్పుడు. ఇక తర్వాత ఎవరైతే మరి కొత్తగా వివాహం అయ్యి ఇటీవల కాలంలో వివాహమైన దంపతులు ఎవరైతే ఉంటారో వారి మధ్య మాత్రం ఎంతో కొంత విభేదాలు చోటు చేసుకోవటం అనేది ఉంటుంది. చిన్నవి భూతద్దంలో ఊహించుకుని అక్కర్లేని గొడవలకి తెరతేపేలాగా ఉండటం అనేది కూడా ఈ వారం ఎక్కువగా కనిపిస్తోంది. అంతేకాకుండా మరి ఎవరైతే వృత్తి ఉద్యోగాల్లో కూడా అక్కడ ఏ నిమిషం ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోవాలో అనే ఒక అసందిగ్ధ పరిస్థితి కూడా లోనవటం అనేది ఈ వారం మీనరాశి వారి అనుభవంలోకి రావటం అనేది కూడా జరుగుతుంది. ఇక క్రీడాకారులకి మరి తర్వాత కవులకి రచయితలకి చక్కటి ప్రోత్సాహకరమైన స్థితి అయితే కనుక ఈ వారం ఉండటం అనేది అయితే ఉంది. ఇక కొత్తగా ఎవరైతే విదేశాలకి వెళ్ళాలని కలలు కంటున్నారో వారి యొక్క కళలు సాకారం అయ్యే పరిస్థితి అయితే కనుక ఈ వారం బాగానే కనిపిస్తోంది. ఇక ఎవరైతే మీన రాశిలో జన్మించి వారి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మాత్రం ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. అలాగే ఇదే మీనరాశిలో జన్మించి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు కూడా చదువుల్లో పూర్తి స్థాయి ప్రతిభని కనబరచలేకపోవటం, కరెక్ట్గా పరీక్షలు రాయవలసిన సమయంలోనే ఏవో రకమైన సమస్యలు రావటం అనేది కూడా వీరికి మానసికంగా ఒత్తిడికి గురి చేయటం అనేది జరుగుతుంది. అయినప్పటికీ కూడా దైవవశాత్తు వారు అనుకున్నంత మార్కులు రాకపోయినప్పటికీ కూడా ఎంతో కొంత ఖచ్చితంగా ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనుక మీనరాశి వారికి అయితే ఉంటుంది. కాకపోతే మరి ఏదైనప్పటికీ కూడా అలా బెటర్మెంట్ కోసం ట్రై చేయవలసిన పరిస్థితి అయితే వరకు మీనరాశి వారికి అయితే ఉంటుంది. మీనరాశి వారు మరింత ఉత్తమ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించుకోవటం అనేది ఉత్తమం.